హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఈపీఎఫ్లో పిఎఫ్ అకౌంట్ ఉన్న వారందరికీ గుడ్ న్యూస్ చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉద్యోగం మానేసిన తర్వాత లేదా పదవీ విరమణ చేసిన అనంతరం తమ ఈపీఎఫ్ ఖాతా పరిస్థితి ఏంటి, వడ్డీ కొనసాగుతుందా లేదా, ఖాతా నిద్రాణంగా మారిందేమో అనే సందేహాలు అనేక మంది ఉద్యోగులు పెన్షనర్లలో కనిపిస్తూ ఉంటాయి. ఈ గందరగోళానికి తెరదించేలా ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అధికారులు ఇటీవల నిర్వహించిన లైవ్ సెషన్లో కీలక వివరాలు వెల్లడించారు. ఈపీఎఫ్ఓ ప్రకారం కేవలం ఉద్యోగం మానేసినందుకే లేదా కొంతకాలం చందాలు జమ చేసినందుకే ఈపీఎఫ్ ఖాతా నిద్రాణంగా మారదు. సభ్యుడు తుది సెటిల్మెంట్కు అర్హత పొందిన తర్వాత 36 నెలల పాటు ఎటువంటి క్లెయిమ్ చేయకపోతే లేదా డబ్బు విత్డ్రా చేయకపోతే ఆ ప్రత్యేక ఈపీఎఫ్ మెంబర్ ఐడిని నిద్రాణ ఖాతాగా గుర్తిస్తారు. సాధారణంగా 58 ఏళ్ల వయసులో పదవి విరమణ, విదేశాలకు శాశ్వత వలస లేదా సభ్యుడు మరణించిన సందర్భాల్లో తుది సెటిల్మెంట్ అర్హత లభిస్తుంది. ఇకపోతే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే యూనివర్సల్ అకౌంట్ నంబర్ జీవితాంతం సక్రియంగానే ఉంటుందా లేదా అనేది. అయితే యూఏఎన్ కింద ఉన్న ప్రతి ఉద్యోగానికి సంబంధించిన ఈపీఎఫ్ ఖాతా వేర్వేరుగా పరిగణించబడుతుంది. తుది సెటిల్మెంట్ అర్హత వచ్చిన తర్వాత 3 సంవత్సరాల గడువు పూర్తయితే మాత్రమే ఆ ఖాతా నిద్రాణంగా మారుతుంది. ఇక వడ్డీ విషయంలో కూడా ఈపీఎఫ్ఓ స్పష్టత ఇచ్చింది. సభ్యుడు ఉద్యోగం మానేసిన తర్వాత కూడా 58 ఏళ్ల వయసు వచ్చే వరకు ఈపీఎఫ్ బ్యాలెన్స్ పై వడ్డీ జమ అవుతూనే ఉంటుంది. 58 ఏళ్లు పూర్తయిన తర్వాత కూడా తుది సెటిల్మెంట్కు అర్హత వచ్చిన తేదీ నుంచి 3 సంవత్సరాల వరకు వడ్డీ లభిస్తుంది. ఆ తర్వాత కూడా డబ్బు క్లెయిమ్ చేయకపోతే ఖాతా నిద్రాణంగా మారి వడ్డీ జమ ఆగిపోతుంది. ఇక ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఖాతా విషయానికి వస్తే అది ఈపీఎఫ్లా నిద్రాణంగా మారదు. అయితే పెన్షన్ పొందుతున్న వారు ప్రతి సంవత్సరం నవంబర్లో జీవిత ధృవీకరణ పత్రం సమర్పించాలి. అది సమర్పించకపోతే పెన్షన్ చెల్లింపులు తాత్కాలికంగా నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ఇక అలాగే ఈపీఎఫ్ చందాదారు తమ కేవైసీ వివరాలను సకాలంలో అప్డేట్ చేయడం, అవసరమైనప్పుడు క్లెయిమ్లు దాఖలు చేయడం ద్వారా వడ్డీ నష్టం నివారించుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా సభ్యులు యూపీఐ ద్వారా నేరుగా ఈపీఎఫ్ నిధులను విత్డ్రా చేసుకునేలా కొత్త మొబైల్ యాప్ను త్వరలో ప్రారంభించేందుకు ఈపీఎఫ్ఓ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.